బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను గెలుచుకున్న తర్వాత బీజేపీపై అదనపు బాధ్యత పడిందనడంలో సందేహం లేదు. నీతి ఆయోగ్ ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో తూర్పు రాష్ట్రాల్లో ఏదీ కూడా నిరంతరం అభివృద్ధి చెందుతున్న మొదటి 5 రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. బీహార్, ఒడిశా భారతదేశంలోని 10 అత్యంత పేద రాష్ట్రాల్లో ఉన్నాయి. బెంగాల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు బీహార్లో చౌదరి ఎదుగుదల, బెంగాల్లో అధికార రాక వల్ల లోతైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది 7 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, గోవా అనే 5 రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు. మిగిలిన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పుంజుకుంటున్న బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. బీహార్లోని అంగా, పశ్చిమ బెంగాల్లోని వంగా, ఒడిశాలోని కళింగ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 128 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 14 లోక్సభ స్థానాలతో జార్ఖండ్ మాత్రమే ప్రస్తుతం ప్రతిపక్షాలు పాలిస్తున్న ఏకైక రాష్ట్రం. అయినప్పటికీ ఈ ప్రాంతమంతటా ప్రతిపక్షాలు సుమారు 51 పార్లమెంటరీ స్థానాలను కలిగి ఉన్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ బలాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న కొన్ని పెద్ద భౌగోళిక ప్రాంతాలలో బీజేపీకి ఇది ఒకటిగా మిగిలింది. బీజేపీ ప్రపంచనాన్ని అడ్డుకోవాలంటే ప్రతిపక్షం తన వ్యూహాన్ని, విధానాన్ని మార్చుకోవాలి. పాత ఆరోపణలు, డొల్ల భావోద్వేగాల రోజులు ముగిశాయని పశ్చిమ బెంగాల్ చూపిస్తోంది. పటిష్టమైన వ్యూహం, సమైక్యత, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం, సమర్థవంతమైన నాయకత్వం లేకుండా గెలవడం అసాధ్యం.